రాంసం చూద్దాం. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. రక్షిత మంచినీటి సరఫరా కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సుమారు 5,75,00,000, అలాగే కుప్పం నియోజకవర్గంలో 8,22,00,000 వైబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి సత్ప్రవర్తన కలిగినటువంటి 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేయడానికి సంబంధించినటువంటి ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకున్నారు. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తి డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. చందు, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈరోజు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అటు శ్రీకాకుళం, ఇటు కుప్పానికి సంబంధించి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పటికే నిధులు కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్నటువంటి అమరావతికి సంబంధించి పలు కీలకమైనటువంటి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే పలు శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను రాష్ట్ర కేబినెట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కేబినెట్లో రాష్ట్ర మంత్రివర్గంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కూడా వారు ప్రత్యేకంగా ఒక భోజన సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రత్యేకంగా మాట్లాడి రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతలు ఉన్నాయి, రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, ఆర్థిక బడ్జెట్, అదేవిధంగా ఈ సంవత్సర కాల కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది, మొన్న జరిగినటువంటి మహానాడు అంశాలు కావచ్చు, ప్రతి అంశాలు కూడా ఇటు కేబినెట్తో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఈ భోజన విరామం అనంతరం కూడా ఇద్దరు, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఇరువురు కూడా కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రయోజనాలు, ఈ 4 సంవత్సరాలు కూటమి ప్రయాణ అంశాలు, అదేవిధంగా ఈ సంవత్సర కాల కూటమి పరిపాలన పైన ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉందా లేదా, ఇప్పటికే ఈ ఏదైతే సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నీ కూడా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మిగిలినటువంటి ఇప్పటికే కొన్ని అమలు చేశారు. ఏదైతే పెన్షన్ పెంపు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రేపు అమలు చేయబోయేటువంటి ఏదైతే తల్లికి వందనానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఆగస్టు 15 నుంచి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ అన్ని అంశాలపైన కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు కూటమి ప్రభుత్వం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. వాటికి సంబంధించి సానుకూల, ఇటు ప్రతికూల అంశాలన్నిటిపైన కూడా కేబినెట్ చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ఇది దాదాపుగా కొంతమంది ఎవరైతే జీవిత ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికే వారికి సంబంధించి కొంత సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కొంతమంది కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్గా ప్రమోట్ చేస్తూ కొంత నిర్ణయం కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తోంది. కాబట్టి చూడాలి ఈ అంశాలన్నిటిపైన కూడా కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి సంబంధించి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉంది. ఇప్పుడు తీసుకున్నటువంటి వచ్చే కేబినెట్ వరకు కూడా ఈ నిర్ణయాలను ఏమైనా పునరుద్ధరించేటువంటి అవకాశం ఉందా లేదా, మిగతా తదితర అంశాలన్నిటిపైన కూడా కేబినెట్ చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు అటు అమరావతిలోనూ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమరావతి ప్రాంతంలో పర్యటించబోతున్నారు. పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా కూడా చర్చించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని అంశాలపైన కూడా కేబినెట్లో కూలంకషంగా విస్తృతంగా సమావేశాలు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.